షేక్ మహబూబ్ పాషా, షేక్ రంజాన్ బి. తను టైలరింగ్ చేస్తుందండి, ఈయన టైల్స్ వర్క్ చేస్తారు. కర్నూలు నుంచి వచ్చారు. శంషాబాద్లో జాబ్ రీత్యా, అక్కడ పనుల రీత్యా అక్కడ శంషాబాద్లో ఉంటున్నారు. నేటివ్ ఆఫ్ కర్నూలు. వీళ్ళు 15 సంవత్సరాలు అయింది పెళ్ళై, 15 years మ్యారీడ్ లైఫ్. మరి మన దగ్గరికి వచ్చాక ఎన్నాళ్ళలో ప్రెగ్నెన్సీ వచ్చిందండి? 5 నెలల్లో. 5 నెలల్లో ప్రెగ్నెన్సీ తీసుకొచ్చాం న్యాచురల్గా. ఐవీఎఫ్ లేదు, ఆపరేషన్ లేదు. ఉందా? ఏం లేవు. ఐవీఎఫ్ లేదు, ఆపరేషన్ లేదు. పెళ్ళయి 15 సంవత్సరాలు. ఈవిడికి ఎక్కడ తిరగలేదంటే చాలామంది డాక్టర్ల దగ్గర తిరిగారు. మరి వాళ్ళు ఏం చెప్పారండి? చాలా చోట్ల పిల్లలు కానీ గారు అన్నారు. నాకు పిల్లలే పుట్టరని చెప్పారు. అసలు పిల్లలు పుట్టారు, ఎక్స్ లేవు అన్నారు. ఎక్స్ లేవు, ఒవేరియన్ రిజర్వ్ పూర్, ఏఎంహెచ్ ఆల్మోస్ట్ 0 అన్నారు. 0 అన్నారు. చాలా బాధపడినాం, చాలా చోట్ల తిరిగినాం, హైదరాబాద్ మొత్తం తిరిగినాం. 5-6 లక్షలుగానే అయిపోతున్నాం. కానీ సార్ కాడికి వచ్చినాక కన్ఫామ్ సక్సెస్ఫుల్గా నిలబడ్డాం. చక్కగా ప్రెగ్నెన్సీ వచ్చింది, అది కూడా న్యాచురల్గా కేవలం మందులతో. నెలకు 5 నుంచి 10,000 మందులు అయినాయి అంతే. దాంతోనే ప్రెగ్నెన్సీ వచ్చింది. అక్కడ ఆవిడకి సైకిల్స్ ఏమంటే మెన్స్ట్రువల్ సైకిల్స్ రెగ్యులర్గా వస్తాయి ఆవిడకి? రావు. ఇర్రెగ్యులర్ సైకిల్స్, డేట్లు సరిగా రావు. చాలా. మరి దానికి దేనికి రావట్లేదని చెప్పారు అక్కడ డాక్టర్లు చెప్పుంటారుగా మీకు? అదే ఎక్స్ బరబ్బర్ లేవు, పీసీఓడి, నీటి బుడగలు, బబుల్స్, లాప్రోస్కోపీ చేయాలి, ఎస్ట్రోస్కోపీ చేయాలి, బబుల్స్ ని పగలగొట్టాలి, పచ్చడి చెయ్యాలి అని చెప్పారు. ఆపరేషన్ చేయాలి, చేశాక ఐవీఎఫ్కి వెళ్ళాలి అని చెప్పారు. ఐఎఫ్ కానీ పోవాలన్నారు కానీ పోలేదు. వాళ్ళు వెళ్ళలేదు. రెక్కాడతా కానీ డొక్కాడను బతుకుని చిన్న చిన్న పనులు చేసుకుంటారు. నెల 3 లక్షలు పెట్టి ఐవీఎఫ్ ఏ రకంగా చేయించుకోగలరు వాళ్ళు? వాళ్ళ వల్ల కాదు. సరే, భార్యకి చూస్తే సింగిల్ కిడ్నీ, ఒకటే కిడ్నీ, అమ్మాయి పుట్టుకతోనే ఒకటే కిడ్నీ. అలాగే థైరాయిడ్ ఒకటి ఉంది, థైరాయిడ్కి పిల్లలు ఇచ్చారు. సింగిల్ కిడ్నీకి మరి దానివల్ల కొంత భయం. అలాగే ఇర్రెగ్యులర్ సైకిల్స్ అని దానికి సంబంధించిన పిల్లలు బోల్డ్ పెట్టారు. ఇలా రకరకాలుగా తిరుగుతూ ఉన్నారు. సెమన్ కౌంట్ అనేది కూడా ఆయన చేసుకుంటే కణాలు అప్ అండ్ డౌన్ అవుతున్నాయి, ఒడిదుడుకులు వచ్చేసినాయి అని చెప్పారు. మరి ఏం చేయాలనేది మాత్రం చెప్పట్లా. అలాగే నెలకి 25 నుంచి 35 ఇంజక్షన్లు పొడిచారు. అండం రావటం లేదని, వచ్చినా పగలటం లేదని, పగిలిన వీర్య కణంతో కలవటం లేదని రోజు ఇంజక్షన్లు, రోజు స్కానింగ్లు, నెలకి 25 నుంచి 35 ఇంజక్షన్లు పొడిచారు. పెళ్ళయి 15 సంవత్సరాలు. మరి ఇక్కడ 5 నెలల్లోని ఎలా వచ్చింది? ఇంత విశేషం ఏంటో తెలుసా? వాళ్ళకి పెళ్ళైన కొత్తలోనే ఒక ఆడపిల్ల పుట్టింది. 11 ఏళ్ళు అమ్మాయి. ఇప్పుడు పిల్లకి 11 ఏళ్ళు. చూసారా? పెళ్ళయ్యి బిడ్డ పుట్టిన వాళ్ళకు కూడా అంత భయపెట్టారు. అదృష్టం ఏంటంటే మాకు ఆల్రెడీ పిల్ల ఉంది కదా, ఈ మాయిదారి మల్లిగాళ్ళు అలాగే చెప్తారులే, కొంచెం వెయిట్ చేస్తూ వస్తుందని ఖచ్చితంగా ధైర్యంగా ఉన్నాడు. ఒక బిడ్డ పుట్టింది కాబట్టి న్యాచురల్గా. మామూలు అయితే బెంబేలు ఎత్తిపోరు. వాళ్ళు చెప్పిన మాటలకి ఏం మించి 0 ఉంది. అండాలు అసలు అడుగుండిపోయినాయి, డేట్లు చూస్తే రావటం లేదు, వీర్యకణాలు చూస్తే ఒడుగుడుకులు ఉన్నాయి. ఇలా ఇన్ని సమస్యలు, ఇర్రెగ్యులర్ సైకిల్స్, ఇన్ని సమస్యలు ఉంటే వాళ్ళకు కూడా భయం వేస్తుంది. ఏదో శరీరంలో తేడా వచ్చేసింది, అందుకే మాకు ప్రెగ్నెన్సీ రావటం లేదు, ఇక ఈవిడ పనికిరాదు అనుకుంటా. పనికిరాదు, పిల్లలే పుట్టరని చెప్పారుగా. నిజమని కూడా నమ్మేవాళ్ళు. కానీ ఆల్రెడీ ఒక బిడ్డ పుట్టింది. కానీ బిడ్డ పుట్టాక మళ్ళా 11 సంవత్సరాల పాటు మళ్ళా బిడ్డ పుట్టుకోకుండా ఇప్పుడు వరకు ఏడిపించింది. అంతేగా ఇప్పుడు 11 ఏళ్ళు వచ్చేసి ఈ బిడ్డకి. మరి ఎందుకు రాలేదు? అప్పుడు వచ్చిన బిడ్డ మళ్ళీ ఇప్పుడు ఎందుకు రావట్లేదు అనేది అర్థం కావట్లేదు. చక్కగా ప్రెగ్నెన్సీ న్యాచురల్గానే వచ్చింది ఫస్ట్ టైం, మరి ఇప్పుడు ఎందుకు రావట్లేదు? బిడ్డ పెరిగిపోతుంది తప్ప రెండో బిడ్డ రావట్లేదు. ఆడుకోవడానికి ఒక బిడ్డ లేదు. ఎట్లా ఏమిటి అని బాధపడుతూ వాళ్ళు నా దగ్గరికి వస్తే ఆ థైరాయిడ్ సమస్యకి వయసు కూడా 36 వచ్చేసింది. బయట డాక్టర్లు ఏమో ఇక చెప్పేస్తున్నారు, ఇంత వయసు వస్తే మీకు అండాలు ఉండవు, ఇంకా మీరు ఎక్కువ లేట్ చేస్తే ఇక అసలు పూర్తిగా అడిగట్టిపోతాయి, ఇక మీకు పూర్తిగా బిడ్డ పుట్టని పరిస్థితి రావచ్చని భయపెడుతున్నారు. కానీ చివరికి మన దగ్గరికి ఒక యూట్యూబ్లో వీడియోనండి చూసి ఇచ్చారా? దేంట్లో చూసారు? యూట్యూబా, ఇన్స్టాగ్రామా? యూట్యూబ్లో చూశారు, వీడియో చూసి ఇక్కడికి వచ్చారు. మరి నమ్మారా? స్టార్టింగ్ అయితే నమ్మలేదు. ఇక్కడికి వచ్చినాక నమ్మాలనిపించింది నాకు. ఇక్కడికి వచ్చాక మరి ఎవరు నమ్మారు? నిన్ను ఎవరు లాక్కొచ్చారు? ఇంతకీ మీ ఆవిడ? అల్లా దేవుడే లాక్కొచ్చాడు.
సో కొంచెం అనుమానంగా ఉన్నా ఏమో చూద్దాం. బయట అంతా ఐవీఎఫ్లు అంటున్నారు, ఆ డాక్టర్ గారు ఐవీఎఫ్ లేకుండా ఆపరేషన్ లేకుండా ప్రెగ్నెన్సీ అంటున్నారు. పోతే ఛార్జీలు, వస్తే ప్రెగ్నెన్సీ. ఒకసారి ప్రయత్నించి చూస్తే పోయేదేముంది అని చెప్పి వచ్చారు ఇక్కడికి. వచ్చి కర్నూలు, శంషాబాద్, అంతే కదా మీరు నేటివ్ ఏమో కర్నూలు, ప్రాపర్ కర్నూలు, శంషాబాద్లో ఉంటాం. జాబ్ చేసేది శంషాబాద్లో చేస్తున్నారు. మరి ఇక్కడికి వచ్చి మన దగ్గర మందులు తీసుకుని టెస్టులు అన్నీ చేయించుకుని భార్యాభర్తలు 2 నెలలు క్రిములకు వాడారు. కొరియర్ పెట్టించుకున్నారా? లేదు, వచ్చి తీసుకెళ్ళేవా 2 నెలలు. ఆ తర్వాత 2 నెలలు హార్మోన్లకి, 2 నెలలు హార్మోన్స్, 2 నెలలు మళ్ళీ వచ్చి తీసుకెళ్లారా? తీసుకెళ్ళి ఓర్పుగా వచ్చాడు. చాలా కొరియర్ పెట్టించుకునే ఫెసిలిటీ ఉంది, కానీ వచ్చి తీసుకులైన్ చేసుకుని అంటే కన్ఫ్యూజ్ అవుతామేమోనని ఆయనే వచ్చి మందులు తీసుకెళ్లారు. చక్కగా మరి వాడుకున్నారు. ఇవాళ ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నారు న్యాచురల్గా. నిజమా కాదా? ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళా ప్రెగ్నెన్సీయా? ఇదేంట్రా మరి డాక్టర్ గారు వీడియోలు చూసి ఇలా చాలా జరుగుతున్నాయి, మాకు కూడా జరిగింది ఆ మిరకిల్, ఆ మ్యాజిక్ అని చెప్పి ఆయన మాకు వాట్సాప్లో ఫోటో పెట్టారు. యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్ 11 ఏళ్ళ తర్వాత మళ్ళీ పాజిటివ్ కదా పెడితే మేము ఈ బ్లడ్ టెస్ట్ చేయించుకోమన్నాం. టెలికాలర్ ద్వారానే చెప్పాం. బ్లడ్ టెస్ట్ అక్కడ దగ్గరలో ఉన్న ల్యాబ్లోకి వెళ్ళి చేయించుకోమంటే అక్కడే శంషాబాద్, రంగారెడ్డి జిల్లాలోనే అక్కడే చేయించారు. వాళ్ళకి తెలిసిన చోట తెలిసిన ల్యాబ్లోకి వెళ్ళి చేయిస్తే బీటా ఎస్సీజీ 5 దాటాలన్నాం, 4256, 4256 వచ్చింది. ఐవీఎఫ్ చేత్తో కూడా రావు అంతంతా, అలా వచ్చేసింది. చక్కగా ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అని చెప్పారు డాక్టర్ గారు. తర్వాత వచ్చిన ప్రెగ్నెన్సీ ట్యూబుల్లో వచ్చిందా, గర్భసంచిలో వచ్చిందా తెలుసుకోవాలి కదా. అందుకే స్కానింగ్ కూడా అక్కడే తీయమన్నాము. స్కానింగ్ కూడా అక్కడికే వెళ్ళి దగ్గరలో ఉన్న ఆ స్కానింగ్ సెంటర్కి వెళ్ళి స్కానింగ్ తీస్తే గర్భసంచిలో వచ్చింది, ట్యూబుల్లో కాదు, న్యాచురల్ ప్రెగ్నెన్సీ, నార్మల్గా ఉంది బాబు అని చెప్పారు వాళ్ళు. సింగిల్ ఇంట్రాయూట్రైన్ జెస్టేషన్ కరస్పాండింగ్ టు 5 weeks 2 days అని ఇవ్వడం జరిగింది. మరి నా దగ్గరికి వాళ్ళు ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే టెలికాలర్ల ద్వారా మేము చెప్పాం, భర్త వచ్చి మందులు తీసుకెళ్ళండి, ఫీటల్ పార్ట్ వచ్చింది, హార్ట్ బీటు రావాలి, ఇలా అన్నీ కూడా మనకు వచ్చి అంతా నిలబడితే అప్పుడు మనము పూర్తిగా సంతోషించవచ్చు. అవి నిలబడటానికి ఫీటల్ పార్ట్కి, హార్ట్ బీట్కి, మరి అవయవాలు అవకరాలు రాకుండా ఉండడానికి మందులు ఉంటాయి. ఏ క్రిమి అయితే ఇన్నాళ్ళు 11 సంవత్సరాలు మీకు ప్రెగ్నెన్సీ రాకుండా అడ్డుకుందో అదే క్రిముల పద్మవ్యూహంలో బిడ్డ ఉంది. అక్కడున్న డాక్టర్లకి క్రిముల గురించి తెలియదు. మళ్ళా క్రిములు బిడ్డను పొడిసేస్తాయి. ఎలా వచ్చిన ప్రెగ్నెన్సీ అలాగే పోయే ప్రమాదం ఉంది. కాబట్టి మీరు అర్జెంటుగా వచ్చి భర్త మందులు తీసుకెళ్ళాలి అని చెప్పడం జరిగింది. ఎందుకంటే భార్య రావక్కర్లేదు, భార్య ప్రెగ్నెన్సీతో ఉంది, వేవుళ్ళు ఉంటాయి, జర్నీ చేయలేని స్థితిలో ఉంటారు. అందుకే భర్తను రమ్మన్నాం. భార్య రావాల్సిన అవసరం లేకుండా భార్యకి ఏం స్కానింగ్ కావాలి, ఏ బ్లడ్ టెస్ట్ కావాలనేది మేము టెలికాలర్ల ద్వారా ఫోన్లోనే ప్రిస్క్రిప్షన్ పెట్టడం, అది అక్కడ టెస్ట్ చేయించడం, వాళ్ళు రిపోర్ట్ మాకు పెట్టడం, దాన్ని మాకు చూపించిన తర్వాత నేను ఓకే చెప్పి ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అని చెప్పడం, చక్కగా ఆ రకంగా వాళ్ళు ఆయన వచ్చి మందులు తీసుకెళ్ళాడు. ఇప్పుడు నెక్స్ట్ 2nd month 1 నెల తీసుకెళ్ళాడు, వాడాడు. ఇప్పుడు మరలా స్కాన్ తీసుకొచ్చాడు. ఇప్పుడు స్కానింగ్లో ఎలా ఉందండి? ఫీటల్ పార్ట్ వచ్చింది, హార్ట్ బీట్ కూడా వచ్చింది. మన మందులు వాడుకుని అన్ని సజావుగా ఉంది. సింగిల్ లైవ్ ఇంట్రాయూట్రైన్ జెస్టేషన్ ఆఫ్ 9 weeks, అప్పుడు 5 weeks, ఇప్పుడు 9 weeks, 1 monthలో 4 weeks గ్రోత్ వచ్చేసి హార్ట్ బీటు వచ్చింది, ఫీటల్ పార్ట్ వచ్చింది, అన్నీ సక్రమంగా ఉన్నాయి, సజావుగా ఉన్నాయి అని చెప్పి అక్కడ చెప్పడం జరిగింది. అది 11 ఏళ్ల తర్వాత బిడ్డ పుట్టిన 11 ఏళ్ళ తర్వాత. మరి ఎందుకు ఫస్ట్ టైం బిడ్డ పుట్టింది, రెండోసారి బిడ్డ పుట్టుకోకుండా ఆపింది ఎవరు? క్రిములు. అది ఎవరన్నా చెప్పారా నీకు ఇన్ని సంవత్సరాల్లో? ఏ డాక్టర్ చెప్పలేదు, ఎక్కడ చెప్పలే. క్రిమి అనే మాటని ఏ డాక్టర్ చెప్పట్లేదు. ఏ ప్రాబ్లం అనేది కానీ చెప్పారు, ఏమి చెప్పలా. ఊరికే వస్తూ ఉంటారు, స్కానింగ్ చేపిస్తారు, 2 రోజులకు రామంటారు, 4 రోజులకు రామంటారు, తిప్పుతూ ఉంటారు. కేవలం ఇక్కడ వచ్చిన 2 మాటలు, మా భార్యతో తోడుకొని వచ్చిన 2 మాటలు ఇక్కడ అంతే. ఫస్ట్ రోజు టెస్టుల కోసం వచ్చారు, తర్వాత 4 నెలలు అయిన తర్వాత ట్యూబుల్ క్లీనింగ్ కోసం రమ్మంటాం. అంతే అంతే. 2 సార్లే లేడీస్ వస్తే సరిపోద్ది. 4 నెలలు మరొకరు రావక్కర్లా. 4 నెలల్లో ప్రెగ్నెన్సీ వస్తే ఆ క్లీనింగులు లేవు, సూదుల్లో బేరం లేవు, సందుల్లో బేరం లేవు. అంటే ఆ ట్యూబ్ బ్లాక్ ఉన్న వాళ్ళు కూడా ఓపెన్ అయిపోతాయి ఫస్ట్ 4 నెలల్లో. 2 ట్యూబ్లు బ్లాక్ ఉన్న వాళ్ళు కూడా ఓపెన్ అయిపోయి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వస్తాయి. ఓపెన్ అవ్వని వాళ్ళకి క్రిముల కలేబరాలు ఏమన్నా అడ్డం పడినాయి ఏమన్నా అనేది సెలైన్ ద్వారా వాటిని వాష్ చేసి ప్రెగ్నెన్సీ తెప్పిస్తాం.
అట్లా కుట్టు లేకుండా కోత లేకుండా చక్కగా సింపుల్గా సెలైన్తో ట్యూబుల్ని క్లీన్ చేసి లోపల ఏమైనా అడ్డంకులు ఉంటే తొలగించి ప్రెగ్నెన్సీ న్యాచురల్గా వచ్చేటట్టు చేస్తాం. కేవలం 2,000 రూపాయలు లేడీసే చేస్తారు. అట్లా చేయించాం అంతే. 2 సార్లే అమ్మాయి వచ్చింది. ఇక ప్రెగ్నెంట్ అయిన తర్వాత హస్బెండ్ వచ్చి 5 నెలలు మందులు తీసుకెళ్తే చాలు. ఒకసారి వచ్చారు, తర్వాత 2 నెలలకి ఇస్తాం. ఆ తర్వాత అక్కడే స్కానింగ్ తీయించేసి అవకరాలు కూడా లేవు అని పెట్టేస్తే ఒక్కోసారి రాకపోయినా పర్లేదు, ఇక అక్కడే వాడుకున్నా ఇబ్బంది లేదు. కాకపోతే 5 నెలలు మాత్రం మా దగ్గర ఫాలోఅప్ చేయమంటాం. అట్లా మరి అది కూడా ఫోనుల ద్వారా వాళ్ళు ఎప్పటికప్పుడు అడిగినప్పుడు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు 6 ఫోనుల్లో అందుబాటులో ఉండేటట్టు చేసి ఎప్పటికప్పుడు వాళ్ళ సందేహాలను నివృత్తి చేస్తూ ఉన్నాం. ప్రతిసారి హాస్పిటల్కి రావక్కర్లేదు, దూరాలు కాబట్టి ఇబ్బంది ఉంటుంది. వాళ్ళు అడిగితే 5 to 6, 7 ఆ ప్రాంతాల్లో మరి నాకు మా వాళ్ళంతా అప్డేట్ చేస్తారు. వాళ్ళకి తెలిసిన డౌట్స్ అన్నీ క్లారిఫై చేస్తారు. తెలియని ఏమనుంటే నన్ను అడిగి మళ్ళీ వాళ్ళకి సందేహాలని నివృత్తి చేస్తారు. ఇలా ఫోన్ ద్వారా కూడా వాళ్ళకి సందేహాలు నివృత్తి చేస్తూ ఉంటాం. ఇట్లా ఇంత సర్వీసు చేసే డాక్టర్ గాని చేయరు ఇంత సర్వీస్. పోనీ ఇంత సర్వీసు చేసిన వాళ్ళు తీసుకునే ఫీజు ఏంటి, మనం తీసుకునే ఫీజు ఏంటి? సంవత్సరానికి మన ఫీజు 500. వాళ్ళు 10 రోజులకి 15 రోజులకి ముద్రలు వేస్తారు. 500 కానీ తీసుకున్నట్టు కానీ కనిపించలేదు మాకు. స్టార్టింగ్ వచ్చిన రోజు ఇది ఫీజు మేము తీసుకుంటాం అని కానీ చెప్పలేదు సార్. ఫస్ట్లో వచ్చిన రోజు మాత్రమే ఒక్క 500 రూపీస్ కలెక్ట్ చేస్తాం. మళ్ళా ఫస్ట్ బిడ్డ పుట్టేసి ఇక 2వ బిడ్డ కావాలి డాక్టర్ అంటే మళ్ళా ప్రొడక్షన్ నెంబర్ 2కి ఇంకొక 500 కలెక్ట్ చేస్తాం అంతే. మళ్ళీ ఫస్ట్ బిడ్డ వచ్చే వరకు మీరు ఎన్నిసార్లైనా మమ్మల్ని కలవచ్చు, ఎన్నిసార్లైనా మాతో మాట్లాడవచ్చు. ఫోన్ కాల్ ద్వారా కూడా మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు అని చెప్పాం. ఇది ఎంత సింపుల్గా కూడా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు. ఒక బిడ్డ పుట్టి కూడా మళ్ళీ బిడ్డ పుట్టట్లేదంటే దానికి కారణాలు 2. 1, భూమి లోపల ఇంతకుముందు పంట పండింది, ఇప్పుడు పండట్లేదు అంటే ఏంటి కారణం? ఇంతకుముందు మొక్క వచ్చింది, అది ఎదిగింది, పంట కింద చేతికి వచ్చింది. కానీ ఇప్పుడు మొక్క వచ్చినా కూడా రావటం లేదు పంట. అంటే ఏంటి అర్థం? మధ్యలో పురుగు వచ్చి చీడాపేడా పట్టి పైరు నాశనం చేసింది అంటే పురుగు. ఆ పురుగు అనేది చేరింది, అప్పుడు లేదు, ఇప్పుడు వచ్చింది. అందుకే ఆ పురుగును గుర్తించి తొలగించాం వాళ్ళ ఒంట్లో నుంచి, 2 ఒంట్లోని. నెక్స్ట్ సెకండ్ స్టెప్ వచ్చేటప్పటికి భూమిలో సారం లేకపోతే వచ్చిన మొక్క కూడా యూరియా నత్రజని సరిగా లేకపోతే అది మనం తిరిగి అందించకపోతే వచ్చిన మొక్క కూడా ఎండిపోద్ది, చచ్చిపోద్ది. సారం ఉండాలి. అలాగే ఇక్కడ హార్మోన్లు అనేది అవసరం. 18 హార్మోన్లు ఉంటాయి. అవి సరిగా లేకపోతే ఫస్ట్ టైం బాగుంది, భూమిలో సారం ఉంది, చక్కగా గర్భసంచిలో హార్మోన్లు ఉన్నాయి, అందుకే బిడ్డ వచ్చేసింది. నెక్స్ట్ అయిపోయింది, వాడేసేటప్పటికి అయిపోయింది. మళ్ళీ తిరిగి రీఫిల్ చేయాలి మనం. అక్కడ భూమిలో రైతు ఎలాగైతే ఎరువులు మళ్ళా చల్లుకుని 2వ పంట పండిస్తాడో అలా ఎరువులు వేయాలి. ఆ ఎరువులే హార్మోన్లు 18 ఉంటాయి ఇవి అని చెప్పి టెస్ట్ చేసాం. ప్రపంచంలో ఏ డాక్టర్ కూడా మీకు 7 హార్మోన్ల కన్నా మించి టెస్ట్ చేసుకోరు. కావాలంటే మీ ఫైల్స్ అన్నీ తిరిగి చూసుకోండి. 18 హార్మోన్లు టెస్ట్ చేస్తాడు డాక్టర్ వైఎస్ బాబు. 18 హార్మోన్ల భూమిలో ఎలాగైతే యూరియా, నత్రజని, భాస్వరము, పొటాసు ఇలా రకరకాల కాంపోనెంట్స్ ఉంటాయో అలాగే ఇక్కడ కూడా మనం చూడాలి, వాటిని సరిచేయాలి. ఏ ఒక్కటి లోపమున్నా ఏదో ఒక ఇబ్బంది పెడుతుంది, బిడ్డ వదిలేస్తుంది అని చెప్పాం. అలాగే చేసాం, సరిచేసాం. ఇవాళ ప్రెగ్నెన్సీ 2 నెలలు క్రిములకు వాడిచ్చా, 2 నెలలు హార్మోన్లకు వాడిచ్చా, ట్యూబుల్ని క్లీన్ చేసా, అయిపోయింది ప్రెగ్నెన్సీ. మళ్ళా బిడ్డ వచ్చేసింది. 11 సంవత్సరాల తర్వాత కూడా న్యాచురల్గా ప్రెగ్నెన్సీ లభించాం. ఇక్కడ మేడమే షాక్ అవుతున్నారు. వాళ్ళ దగ్గర 5 నెలలు చూపించుకున్నా ఇంతకు ముందు, అక్కడికి వెళ్ళాం. ఈ అదే మళ్ళీ ఎన్ని టెస్ట్లు ఏ విధంగా వచ్చింది, ఇంత చదివి ఏం లాభం, మేము బంద్ చేసుకోవాలా చదువులు, ఎవరైనా ఆయన ఉన్నట్టు మీ ఫోటో రన్ చేసుకోండి. అంటే ఐవీఎఫ్ అయితే కానీ రాదేమో అనుకున్నది ఇలా న్యాచురల్గా తెప్పించారు. ఆ డాక్టర్ గారు ఎవరు బాగుంది, ఇలాగా కూడా వస్తున్నాయ్యా, ఇంత టఫ్ కేసు కూడా ఆయన ఎలా ఇంత ఈజీగా డీల్ చేశారు. బాగా శ్రమ పడ్డది కానీ వాళ్ళ గాలేదు. ఏం తప్పులేదు, మేము చదివిన పుస్తకంలో నేను చెప్పే లేవు, అది కదా ప్రాబ్లం. ఆ మేడం గారు నేను చదివిన పుస్తకంలో ఇప్పుడు నేను చేస్తున్న ట్రీట్మెంట్ లేదు. మీరు రేపొద్దున్నే ఎంబీబీఎస్ డాక్టర్లు, ఎండి డాక్టర్లు చదవబోయే పుస్తకంలో ట్రీట్మెంట్ ఇది. నాకు వన్స్ పేటెంట్ రాగానే అది టెక్స్ట్ బుక్లోకి మారిద్ది. టెక్స్ట్ బుక్లోకి రేపు రాబోయే డాక్టర్లు వాళ్ళు చదువుకుని ఈజీగా ట్రీట్మెంట్ ఇచ్చేయచ్చు. డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా అంటే రాబోయే టెక్స్ట్ బుక్లో స్టఫ్ ఇది.
కాబట్టి అది తప్పే లేదు ఆవిడ చదివిన పుస్తకంలో చేయగలదు కానీ రాబోయే పుస్తకంలో ఆవిడ ఎలా చేస్తుంది అలాగా. కాబట్టి ఆవిడ కూడా ఆశ్చర్యపోయారు. కాకపోతే ఎంతోమంది డాక్టర్లు ఉంటారు, వాళ్ళు ఎవరు మీకు చెడు చేయాలని ఏం ట్రై చేయరు. కాకపోతే ఈ క్రిములు కాన్సెప్ట్ లేకపోవడం వల్ల, హార్మోన్ కాన్సెప్ట్ వాళ్ళ దగ్గర లేకపోవడం వల్ల, హార్మోన్లు అయితే కొంతమందికి తెలుసు 5, 6, 7 చేసి వదిలేస్తున్నారు. కానీ అన్నీ చూడాలి. కర్ణుడి సావికి 1,00,000 కారణాలు ఉన్నట్టు 18 బుల్లెట్లు వచ్చి ఇక్కడ అండాలని వీరికణాలను డ్యామేజ్ చేస్తుంటే 5 బుల్లెట్లు ఆపాను, 7 బుల్లెట్లు ఆపానంటే ఎలా? మిగతా బుల్లెట్లు వచ్చి అక్కడ కర్ణుడిని చంపేసినట్టే ఇక్కడ వీరికణాన్ని అండాన్ని డ్యామేజ్ చేస్తాయి, మన బిడ్డను రాకుండా చేస్తాయి, వచ్చిన బిడ్డనైనా డ్యామేజ్ చేసి అబార్షన్ చేస్తాయి, లేదా అవకరాలైనా కలిగిస్తాయి అని చెప్పి అన్ని బుల్లెట్లను ఆపాలి అని టెస్ట్ చేయడం, ఆ హార్మోన్లన్నీ సరిచేయడం జరిగింది. కాబట్టే ఇవాళ ప్రెగ్నెన్సీ వచ్చింది న్యాచురల్గా. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. చక్కగా ఓర్పుగా మరి మీరు వాడుకోవడం, భగవంతుడు అల్లా చూపించాడు దారి అని చెప్పి ఇక్కడ వరకు రావడం, మరి వాడుకోవటం, ఇవాళ వాడుకుని కూడా ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నాం. ఇలా 11 ఏళ్ళ తర్వాత, 11 ఏళ్ళ బిడ్డుండి కూడా తర్వాత 11 ఏళ్ళు ప్రెగ్నెన్సీ రాక ఇబ్బంది పడ్డాం. AMH 0 అన్నారు, ప్రెగ్నెన్సీ రాదన్నారు, పిల్లలు పుట్టే అవకాశం లేదన్నారు, ఇర్రెగ్యులర్ సైకిల్స్ వచ్చినాయి, 36 ఏళ్ళ వయసు వచ్చేసింది, ఇంకేం పిల్లలు పుడతారు మీకు అన్నారు. అయినా కూడా థైరాయిడ్ ఉన్నా కూడా మళ్ళా మేము ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నాం కేవలం మందులతో. అది కూడా 2 నెలలు క్రిములు, 2 నెలలు హార్మోన్లకు మందులు వాడి అని ముందుకొచ్చి మీలాంటి వాళ్ళకి ఇంకా ధైర్యం కలగడానికి, ప్రెగ్నెన్సీ వచ్చి మళ్ళీ రానోళ్ళు, అబార్షన్ అయ్యి మళ్ళీ ప్రెగ్నెన్సీ రానోళ్ళు, లేదా బిడ్డ పుట్టి మళ్ళీ బిడ్డ పుట్టని వాళ్ళు, ఇలా ప్రాబ్లంలు ఉన్న వాళ్ళకి ఇలా డాక్టర్ గారు క్రిములకి హార్మోన్లకి సరిచేసి సింపుల్గా మళ్ళీ మన బిడ్డని మనకు వచ్చేటట్టు చేస్తున్నారు అని వాళ్ళకి ధైర్యం కలగడానికి ఆయన ఎలాగైతే వీడియోను ఉపయోగించుకుని ఇక్కడికి వచ్చాడో అదే వీడియో ద్వారా మళ్ళా భగవంతుడు నలుగురికి చూపిస్తాడు దారి అని మంచి మనసుతో ముందుకొచ్చి వీడియో ఇచ్చినందుకు మహబూబ్ పాషా గారికి, రంజాన్ బీ గారికి మనం గట్టిగా చప్పట్లతో అభినందనలు తెలియజేద్దాం. హాయిగా తొందరలోనే 1/2 డజన్ల పిల్లలు కనాలని ఆశీర్వదిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ.